క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనియ్యడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపు నరవతిని ఆర్పడు. అతడు సత్యము అనుసరించి న్యాయం కనపరచును. భూలోకమున న్యాయం స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడాడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. బైబిల్లో మనం గమనిస్తే కొందరు భక్తులను దేవుడు మాట్లాడుతూ నా సేవకుడైన మోషే, అలాగే దావీదును, యోబును, ఇలా సేవకుడు, నా సేవకుడైన అని పిలుస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ పిలువబడుతున్న లేదా చెప్పబడుతున్న ఈ సేవకుడు దైవజనుడు కాదు, కానీ సాక్షాత్తుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మత్తయి సువార్త 12వ అధ్యాయం మీరు చూస్తే 15 నుండి ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగాను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణముకి ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచదను. ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిచిన్నారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. బాప్తిసమిచ్చి యోహాను యేసు సంగతి విని అతని యొద్దకు తన శిష్యుల్ని పంపాడు. రాబోతున్నటువంటి మెషియా నీవేనా? మేము ఇంకొకరి కోసం కనిపెట్టాలా? వారికి జవాబు చెప్పి పంపాడు. ఇదిగో గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, దయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి. మీరు వెళ్ళి మిమ్మల్ని పంపిన వానికి చెప్పుడి అని వారిని పంపాడు. పరలోక రాజ్యం సమీపించింది అన్న మాట కేవలం బోధ మాత్రమే కాదు, ఆయన క్రియలతో ప్రారంభించబడింది. యెషయా చెప్పిన ప్రవచనాలన్నీ క్రీస్తులో నెరవేర్చబడుతూ వచ్చాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిసమిచ్చే యోహాను దగ్గర యోర్దాను నదిలో బాప్తిసం పొందిన పిమ్మట ఆకాశం తెరవబడి ఆత్మ పావుర ఆకారంలో అతని మీదకి దిగి వచ్చి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి కలుగుట యోహాను చూశాడు, విన్నాడు. పంపబడిన తన ప్రియకుమారుని గురించి తండ్రి, పరలోక రాజ్యము, దూతలు సర్టిఫై చేస్తూ వచ్చారు. శిష్యులు చూస్తుండగా రూపాంతరం కొండ మీద జరిగింది ఏంటి? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనం గమనించండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకునేను. ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా, వారు చూస్తుండగా ఆయన వారి ఎదుట రూపాంతరం పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవయ్యాయి. మోషేయు ఏలియాయు కనబడి ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆకాశం నుండి కలిగినటువంటి ఒక దర్శనం, దేవుని యొక్క మాట ఇది. ఇక రెండవ విషయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అంటున్నాడు. మెషియాకు సంబంధించిన ప్రవచనాలు యెషయా అనేక ప్రవచనాలు ఇచ్చాడు. 11వ అధ్యాయంలో కూడా యెషయా మొదలు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సమాజ మందిరాల్లో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్న రోజుల్లో లూకా సువార్త 4వ అధ్యాయంలో 18-19 వచనం మనం చూస్తే, ఆయన వెళ్ళి సమాజ మందిరంలో బోధించడానికి నిలబడగా ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆయన ఆ గ్రంథాన్ని తెరిచి ఇలా చదువుతున్నాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెర్లోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. వారు వింటుండగా ఆ విషయాలు ఆయన చదివి గ్రంథం చుట్టి వారి చేతికి ఇచ్చి ఆయన అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేర్చబడింది అని. ఈ ప్రవచనాలన్నీ కూడా యెషయా 61వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు మనం చూస్తాం. ఆయన తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానము, నిబంధన స్థిరపరిచేదానికి ప్రవక్తల్ని పంపుతూ వచ్చాడు, న్యాయాధిపతుల్ని పంపుతూ వచ్చాడు,
రాజులను నియమిస్తూ వచ్చాడు. ఇప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 6-7 వచనాల్లో గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో ఉన్న వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అవును, యేసు అను ఈ సేవకుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. బంధింపబడిన వారిని బయటికి వెళ్ళుడి అని, చీకట్లో ఉన్న వారిని బయటికి రండి అని చెప్పుచు పాడైనటువంటి స్థలములను, దేశమును చక్కపరిచి స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రజలను కాపాడి ప్రజలకు ఒక నిబంధనగా నియమించాడు. యేసుక్రీస్తు ఇంకా బాలుడిగా ఉన్న రోజుల్లో అతని సున్నతి కొరకు తల్లిదండ్రులు అతని దేవుని మందిరానికి తీసుకెళ్ళినప్పుడు దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి సుమయోను, లూకా సువార్త 2వ అధ్యాయం 29-32 వచనాల్లో మనం చూస్తాం. ఆ సుమయోను పరిశుద్ధాత్మ పూర్ణుడే అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. తన పిల్లలు రక్తమాంసము కలిగిన దేహములో ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. తండ్రి అయిన దేవునికి తన పిల్లలకు మధ్యలో వారధిగా, నిబంధన దూతగా, మధ్యవర్తిగా, సమాధానపరిచే సమాధానకర్తగా దిగొచ్చాడు. చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. గుడ్డితనాన్ని తీసివేసి మనోనేత్రాలు వెలిగించాడు. తన నిత్య నిబంధనకు మనల్ని వారసులుగా చేశాడు. ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు ఆయనకే చెందునుగాక. క్రీస్తు కృప ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.